గైస్, వెల్కమ్ టు ద న్యూ వీడియో. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇవాళ మనం హైదరాబాద్ టు శ్రీశైలం రోడ్ ట్రిప్ వేస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, ఇక మొదలెడదామా? ఇప్పుడు టైం వచ్చి 5:30 అవుతుంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి స్టార్ట్ అయ్యాం. హైదరాబాద్ టు శ్రీశైలం డిస్టెన్స్ వచ్చేసి 230 కిలోమీటర్స్. ఇప్పుడు మీరు చూస్తుంది ఎగ్జిట్ 14. ఇక్కడ ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిట్ తీసుకోవాలి. ఇది వచ్చేసి తుక్కుగూడ సర్కిల్. ఇక్కడ రైట్ తీసుకోవాలి శ్రీశైలం హైవేకి. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్కి ఆగాం. టైం వచ్చి 7:30. ఇడ్లీ రవ్వ దూదిలో జారిపోతుంది, మెత్తగా గొంతు దిగిపోతుంది. ఏంటిది ఇడ్లీ? నేను ఇంకేదో అనుకున్నా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. రవ్వ దూదిలో జారిపోతుంది, మెత్తగా గొంతు దిగిపోతుంది. కాదు, చెప్పు. పూరి ఉంది కదా, అక్కడికి ఎందుకు వెళ్ళా? రోడ్డు పక్కన రెండు షాపులు ఉన్నాయి. వాళ్ళని మెయింటైన్ చేయాలి, వీళ్ళని మెయింటైన్ చేయాలి. అందుకే వెళ్ళి మెయింటెనెన్స్ కాదు, అసలు నిజం పూరీ కూర. పూరి కూర. ఇక్కడ పప్పు కూర నచ్చలేదు, అక్కడ ఏం బేసిన్ కూర. అది వాళ్ళకి చెప్పినా వాళ్ళు ఉప్పే లేదురా బాబు. ఏంటి సార్ అది? చెప్పినా వాళ్ళు ఉప్పే లేదురా బాబు. పూరి కూరలో ఉప్పేలా, వాళ్ళ కూరలో ఉప్పేలా. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని దారిలో ఉన్న దిండి రిజర్వాయర్ చూసుకుని వెళ్దాం. దేవా, ఇవన్నీ లేకుండా ఇలా జారుకుంటూ వెళ్ళిపోతే ఎంత బాగుండేది. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇప్పుడు మీరు చూస్తుంది దిండి రిజర్వాయర్. అందరి ఛానల్ బాగుండాలి, అందులో మా ఛానల్ కూడా ఉండాలి. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. ఇప్పుడు మీరు చూస్తుంది అమరాబాద్ టైగర్ రిజర్వ్ చెక్ పోస్ట్. ఇక్కడ ఓన్లీ మార్నింగ్ 6 to ఈవినింగ్ 9 వరకు అలౌ చేస్తారు. ఈ రోడ్లో ట్రావెల్ చేయాలంటే ఈ టైంలోనే ట్రావెల్ చేయాలి. ఇప్పుడు దారిలో ఉన్న జంగిల్ సఫారీ ఇప్పుడు మీరు చూస్తుంది జంగిల్ సఫారీ. ఇక్కడ 2500 ఛార్జ్ ఉంటుంది. వాళ్ళ వెహికల్లో మన ఫారెస్ట్లోకి తీసుకువెళ్తారు. బట్ మేమైతే స్కిప్ చేసాం, ఎందుకంటే అక్కడ అడిగినప్పుడు లోపల టైగర్స్ కనిపిస్తే కనపడతాయి, లేకపోతే మీ లక్ అని చెప్పారు. సో మేమైతే స్కిప్ చేసాం. మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. ఆ వెహికల్ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి ఫ్రెండ్. దారిలో ఉన్న శ్రీశైలం డ్యామ్ చూసుకుందాం.
గాయస్ ఇప్పుడు మనం చూస్తుంది వచ్చి శ్రీశైలం డ్యామ్. ఇదే మన తెలుగు రాష్ట్రాలను డివైడ్ చేసే ఏకైక డ్యామ్. ఇక్కడ కృష్ణా జలాశయాలు ప్రవహిస్తూ ఉంటాయి. ఇటు పక్కన తెలంగాణ, అటు పక్కన ఆంధ్ర, మధ్యలో డ్యామ్. ఏంటి బాబన్న ఇంకోసారి ఇటు పక్కన తెలంగాణ, అటు పక్కన ఆంధ్ర, మధ్యలో డ్యామ్. శ్రీశైలం బాగా రద్దీ ఉంది. ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నారు. కర్ణాటక జనాలు భ్రమరాంబిక అమ్మవారిని తమ ఆడబొడుచుగా భావిస్తారు. వాళ్ళు అటవీ మార్గం ద్వారా సుమారు 400 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ అమ్మవారికి సారిని సమర్పించుకుంటారు. అది శ్రీశైలంలో బ్రహ్మోత్సవంగా జరుపుతారు. ప్రతి ఉగాదికి ఇది వాళ్ళ ఆనవాయితీ. దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. 1 అవర్ పట్టింది మాకు దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ 500 రూపీస్, 300 రూపీస్ అండ్ 200 రూపీస్ టికెట్స్ ఉంటాయి. మీరు ఏది కావాలంటే అది చూస్ చేసుకునేవచ్చు ఫ్రెండ్స్. మేమైతే 500 రూపీస్ టికెట్ కొనుక్కున్నాం. మాకైతే 1 అవర్ పట్టింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తుంది సాక్షి గణపతి టెంపుల్. పేరులోనే ఉంది, గణపతుడు ఇక్కడ సాక్ష్యంగా ఉంటాడు. శ్రీశైలం వచ్చిన ప్రతి భక్తులు ఇక్కడ గణపతికి సాక్ష్యం చెప్పుకొని వెళ్ళాలి, మేము వచ్చాము అని. లోపలికి వెళ్ళి వాళ్ళ పేరు, గోత్రం చదువుకొని ఇక్కడ నుంచి బయలుదేరతారు. ఇప్పుడు మనం సాక్షి గణపతి దగ్గర దర్శనం చేసుకుని ఇక్కడ నుంచి బయలుదేరి దారిలో ఉన్న ఆక్టోపస్ వ్యూ పాయింట్ చూసుకుని హైదరాబాద్ బయలుదేరదాం. హాయ్ గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్ విత్ us.